क्या आप बवासीर यानी पाइल से परेशान हैं? चाहे सूखी या खूनी बवासीर या फिस्टुला फिश्योर, हर तरह की बवासीर का शर्तीय कामयाब इलाज मौजूद है। कस्टमर केयर 7207-430-058। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि डीके अरुणा को लेकर है। बीजेपी नेशनल वाइस प्रेसिडेंट डीके अरुणा पहुंची चंचलगुड़ा जेल। टीएसपीएससी पेपर लीक मामले में एहतजाज करने पर जो बीजेवाईएम के कारकुनों को जेल में डाला गया था उनसे मुलाकात की और इस मौके पर डीके अरुणा ने मीडिया से बात की और तेलंगाना हुकूमत को निशाना बनाया। उन्होंने कहा कि सीएम केसीआर बेरोजगारों के लिए नहीं सोच रहे हैं। तो आइए नाज़रीन, ये खबर हम आपको दिखाते हैं चंचलगुड़ा जेल के पास से। మేడం ఇక్కడ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భంగా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం పైన ఇంతమంది నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం ఉందో ఆ వ్యవహారం పట్ల భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు భాను, అదేవిధంగా చాలామంది యువమోర్చా నాయకులంతా కూడా దానికి నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వారిని అరెస్టు చేసి ఈరోజు చెంచలగూడ జైల్లో పెట్టినటువంటి ఈరోజు 3వ రోజు చెంచలగూడ జైల్లో పెట్టడం అనేది ఇంకా కొంతమంది కూడా ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో వారు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవడానికి బదులుగా అంతమంది నిరుద్యోగుల తరఫున భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రభుత్వం కనువిప్పగలిగే విధంగా నిరసన వ్యక్తం చేస్తే ఆ నిరసన శాఖలు తట్టుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఒక నియంత్రిత పోకడలతో ఈరోజు జైల్లో పెట్టించి యువతకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో యువత ఎన్నో నెలలుగా ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ పడ్డ రోజు నుంచి ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉన్నటువంటి తరుణంలో కేవలం నోటిఫికేషన్లు నిరుద్యోగులకు కంటి తుడుపు చర్యగానే మారుతున్నాయి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా మనకు కనపడే సందర్భం. దాంట్లో ఈరోజు ఈడీ నోటీసులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈడీ నోటీసులను ఖాతరు చేయకుండా ఒక పక్క అధికారం ఉందని అధికార అహంకారంతో ఈరోజు వ్యవహారం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం వారేమో ఢిల్లీలో పోయి దీక్షలు చేస్తే తప్పులేదు. వాళ్ళు మహిళా రిజర్వేషన్ కోసం ఢిల్లీలో దీక్షలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దీక్షకు అనుమతులు ఇస్తే ఇక్కడ మాత్రం వాళ్ళు ఎన్ని తప్పు పనులు చేసినా ఎంతమంది నిరుద్యోగుల జీవితాలతో తెలంగాణ ఆడుకుంటున్నప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు, మమ్మల్ని ఎవరు అడగొద్దు, మేము చేసిన దానికి అందరు తలలు వంచాలి, తెలంగాణ ప్రజలంతా కూడా మాకు తలలు వంచి బతకాలన్నటువంటి తీరు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కల్వకుంట్ల కుటుంబం పాలన తీరు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు. అంటే వాళ్లకు మాట్లాడడానికి మన్ను మర్యాద లేకుండా ఎలాంటి మన్ను మర్యాద లేకుండా మాట్లాడుతున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. మా కుటుంబ సభ్యులు ఒక ముఖ్యమంత్రి కొడుకునని, ఒక ముఖ్యమంత్రి బిడ్డనని, ఒక ముఖ్యమంత్రికి అల్లున్నని, ఈ తెలంగాణ రాజ్యమంతా మాదే అని, మేమేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అడ్డగోలుగా మాట్లాడుకుంటూ అసలు తెలంగాణ ప్రజల ముందర
వీళ్ళకంటే గొప్పగా నటించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ ప్రపంచంలో? తెలంగాణ ప్రజల మీద నటనతో ఉన్న వీళ్ళ మాటలతోనే ఇంతకంటే మోసం చేసే వాళ్ళు ఎవరన్నా ఈ ప్రపంచంలో ఉన్నారా? పదే పదే అబద్ధాలు మాట్లాడుతూ ఆరోగ్యపరంగా అంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం బాలేదని ఈడికి सफा गारमेंट्स, बारात की तैयारी हो या रिसेप्शन की, दूल्हा हो या उनके यार, अब हर जश्न और ईद और त्योहार की तैयारी होगी सफा गारमेंट्स के साथ। मेंस एंड किड्स एथनिक वेयर पर 25% तक की छूट हासिल करें। शेरवानी सिर्फ 1800 रुपए में, कुर्ता पैजामा, पठानी सूट, मेंस सदरी, अरबी तोप, जोधपुरी, मेंस ब्लेजर, छोटे बड़े बच्चों के कपड़ों की कंप्लीट रेंज भी मौजूद है। एहराम भी मुनासिब कीमत पर दस्तयाब है। अनलिमिटेड ब्रांड्स के फैब्रिक की कंप्लीट रेंज। हमारे यहाँ सिर्फ 8 घंटे में स्टिचिंग की सहूलत भी मौजूद है। सफा गारमेंट्स, रोली चौकी एक्स रोड, हैदराबाद।